ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సాంబశివాయ నమః. ఓం శ్రీ సాంబశివాయ నమః. ఓం శ్రీ ఓం శ్రీ శివాయ నమస్తుభ్యం. శివాయ నమస్తుభ్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. వచ్చేసానండి సెకండ్ ఎపిసోడ్తో మీ దగ్గరికి. నిన్న ఏం జరిగిందో మీకు గుర్తుందా? ఒక రీక్యాప్ చేద్దాం. పిల్లలు చెప్తారు ఇప్పుడు నిన్న ఏం జరిగిందో. నాన్న ఏం జరిగింది నాన్న నిన్న? శివాజీ మంకీ ఫేస్ ఇచ్చినారు కాబట్టి ఎవరికి? శివాజీ నారద మహర్షికి మంకీ ఫేస్ ఇచ్చినారు. నారాయణ నారాయణ అయిపోయింది. ఆహా, మరి నారద మహర్షి కోపం వచ్చిందా లేదా? వచ్చింది. శివాజీ దగ్గరికి కూడా వెళ్ళినారు కోపం. నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. మీరు నిన్న కథ విన్నారు కదా, నైట్ హ్యాపీగా నిద్రపోయారా? ఏమనిపించింది? వావ్, నారద మహర్షిని శివాజీని చూసావా? వెరీ నైస్ నాన్న. ఓకే, మరి నారద మహర్షి అంత కోపంగా శివాజీ దగ్గరికి వెళ్ళాడు కదా, ఏమైందో తెలుసుకోవాలని ఉందా లేదా? చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారా? మీరున్నారా? వాళ్ళున్నారు, మీరున్నారా? మరి వినేద్దాం. ఓకే, అలా మంకీ ఫేస్ వచ్చిందా, కోపంగా ఇలా 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 నడుచుకుంటూ ఏమి వినడం లేదు, ఎవరు పక్కన పిలిచినా వినడం లేదు. ఎందుకు నన్ను చూసి నవ్వింది, నాకు మంకీ ఫేస్ ఎందుకు ఇచ్చినాడు అనేసి డైరెక్ట్గా శివాజీ దగ్గరికి వెళ్ళిపోయారు. శివాజీ దగ్గరికి వెళ్ళాలంటే నందీశ్వరుడు ఉంటాడు కదా మధ్యలో, ఆయన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అంత కోపం ఉంది. ఇక్కడ ఏమర్థమైంది? కోపంలో ఉండేటప్పుడు ఎవరి మాట మనకు వినిపించదు. పిల్లలు, మీకు కోపం వస్తుందా? నాకు రాదు, దానికి వస్తుంది. వస్తుందా నాన్న? చూసావా, కోపం వచ్చినప్పుడు మనం ఏమి ఎవరి మాట వినము, అది తప్పు కదా. ఇప్పుడు నారద మహర్షుల వారికి ఏం జరిగిందో చూద్దాం. కోపంగా శివాజీ దగ్గరికి వెళ్ళాడు కదా. శివయ్య, నిన్నందరూ బోలా శంకరుడు అన్నాడు. నువ్వేమి బోలా శంకరుడు అయ్యా? నేనేం చెప్పాను నీకు? నారాయణుల లాంటి అందాన్ని నాకు ప్రసాదించు, నేను స్వయంవరానికి వెళ్తున్నాను అని చెప్పాను. నువ్వేం చేశావు? నాకేమో వానర మొహాన్ని ఇచ్చావు. ఇది నీకు న్యాయంగా ఉందా? బోలా శంకరుడు అంటే ఏంటి? ఏంటి? ఎవరు ఏం చెప్పినా వాళ్ళకి మంచిని ప్రసాదించడం. నువ్వేమో నాకు కొత్త కొత్తగా ఫేసెస్ ఇచ్చినావు. చూసావా, చిన్న పాపకు అప్పుడే నిద్ర వచ్చేసింది. గుడ్ నాన్న, కథలు వింటూ జిజ్జిపోవాలి కదా. ఓకే, నువ్వు అసలు బోలా శంకరవేనా? వాట్ ఈస్ దిస్ బోలా శంకర? ఐ డెంట్ గెట్ యూ అనేసాడు. ఇంగ్లీష్లోనే కదా, అన్ని లాంగ్వేజెస్లో అనేసాడు తెలుసా. అప్పుడు శివాజీ కామ్గా అప్పుడు కూడా ఓం నమ శివాయ, ఓం 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 అనుకుంటాడు. ఏం పట్టించుకోలేదు. ఇంకా కోపం వచ్చేసింది. ఎలాగా అంటే, పిల్లలు మీరు ఏదన్నా అడుగుతారు మీ పేరెంట్స్ని, వాళ్ళు ఏమి ఇవ్వలేదు అనుకో, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటారా? కోపం వస్తుందా? నాకొద్దు, నేను పోతున్నా అనేసి వెళ్ళిపోతారు. వినలేదు అని అంటే మీ కోపం అక్కడ తగ్గుతుందేమో అని వెయిట్ చేస్తారు. కానీ నారదుడికి కూడా మీకు కోపం తగ్గనట్లు నారాయణ నారాయణ అని శాంతి మంత్రం చెప్పకుండా కోపం వచ్చి శివాజీకి శాపం ఇచ్చేస్తారు. ఏం శాపం? నువ్వు కూడా వానర ఫేస్ తీసుకుంటావు అని చెప్పేశాడు. ఎలాగో తెలుసా, మిమ్మల్ని ఎవరైనా నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు అని ఏడిపించనుకో, అవును నేను ఇప్పుడు నల్లగా ఉన్నాను, నువ్వు నన్ను ఇట్లా ఏడిపిస్తుంటే నెక్స్ట్ లైఫ్లో నువ్వు నల్లగా అయిపోతావు అనేసి మనం అంటాం కదా. అలాగే తనకు మంకీ ఫేస్ వచ్చిందని అందరూ నవ్వారనేసి శివాజీ నువ్వే నాకు ఇలా చేశావు, నీకు కూడా మంకీ ఫేస్ వస్తుంది అని చెప్పేసినాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు శివాజీ. ఇప్పుడు నారద మహర్షి అట్లా కర్స్ చేశాడు కదా, ఇప్పుడు మీరు చెప్పండి, శివాజీకి కోపం వచ్చిందా లేదా? వచ్చింది. నిజంగా నిజంగా వచ్చిందా?
లేదు. అంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఏదన్నా ఒక మాట అంటే మీకు కోపం వస్తుందా? నాకు రాదు, అక్కకు వస్తుంది. ఇది ఆపువే. అలాగా కోపం రాలేదు. మీరు అమ్మ వాళ్ళని నాన్న వాళ్ళని ఎంత అన్నా కూడా అమ్మ నాన్నకి ఎప్పుడూ కోపం రాదు. శివాజీకి కూడా కోపం రాదు. అలా శాపం ఇవ్వగానే శివయ్య కళ్ళు ఇలా మెల్లగా తెరిచి నవ్వాడనమాట. ఎందుకు నవ్వాడు? ఇప్పుడు కూడా నీకు కోపం రాలేదా శివ అనేసి తిట్టాడు. మళ్ళీ నవ్వాడు. నారదా, నువ్వు చిన్న పిల్లవాడివి నాన్న, నా బిడ్డ పైన నాకెందుకు కోపము? ఇదంతా నేను చేసిన మాయా, నేను సృష్టించిన మాయా. నువ్వు అహం బ్రహ్మాస్మి అనేసి నీ తల్లిదండ్రులకి కూడా ఏమీ మాట ఇవ్వకుండా నా దగ్గరకు అన్నీ నాకే తెలుసు అని వచ్చి నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇంతందాన్ని ఇవ్వు, అంతందాన్ని ఇవ్వు, నాకు మించిన వీరుడు లేదు అనేసి ఎగిరావు కదా. అలాంటి అహంకారము నీకుండకూడదు అనేసి ఈ మాయలో నిన్ను తీసుకువెళ్ళాను. నువ్విచ్చిన శాపాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను తప్పు చేశాను, నిన్ను ఈ క్షణానికి నేను బాధ పెట్టాను. కాబట్టి నేను త్రేతాయుగంలో వానర రూపంలో వచ్చి సృష్టికి మేలు చేస్తాను అనేసి ఒక మాట చెప్పి యాక్సెప్ట్ చేశాడు. అంటే తెలిసి తెలియకుండా కావచ్చు, లేదా మాయను తీయడానికైనా భగవంతుడైనా కావచ్చు, ఇతరులను బాధ పెడితే వాళ్ళు క్షమాపణ చెప్పి ఆ తప్పుని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఫ్రెండ్స్తో గొడవ పడతారు కదా. త్రేతాయుగం అంటే ఏంటి? త్రేతాయుగం అంటే మనకు 4 యుగాలు ఉన్నాయి. ఒకటి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇది కలియుగం. త్రేతాయుగం అంటే రాముడు సీత తెలుసా? రామాయణం తెలుసా? అందులో ఎవరున్నారు? రాముడు, సీత, లక్ష్మణ. అక్కడ మంకీ ఫేస్ తో ఉన్నది ఎవరు? జై చిరంజీవ హనుమాన్. రామ్ అంటారు. ఆ హనుమంతుడే శివయ్య. ఎప్పుడైతే శివుడు నారదుల మహర్షి వారు చెప్పిన మాటలను యాక్సెప్ట్ చేసి తను క్షమాప్రార్థన చెప్పారో, నారదులు వారు కూడా శాంతించి ఆ మాయ నుంచి బయట వచ్చేసారు. శాంతించు మీన్స్ నువ్వెవరికైనా సారీ చెప్పావనుకో, నువ్వే తప్పు చేసి సారీ చెప్పావనుకో, దే ఫీల్ హ్యాపీ. దట్ ఈస్ కాల్డ్ శాంతించడం. శాంతించి హ్యాపీగా ఆ మాయ నుంచి బయట వచ్చేసి మళ్ళీ గుడ్ బాయ్ లాగా ఎప్పుడు చేసే నారాయణ జపం, నారాయణ 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 అనేసి మళ్ళీ బయలుదేరారు. నారాయణ నారాయణ. నారదుల వారి దగ్గర ఇక్కడ మీకు ఎలాగ వయలిన్ అలాంటివి ఉంటుంది, అలాగా తన దగ్గర కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అది భజన చేసినట్లు ఉంటుంది. దాంతో నారాయణ నారాయణ ఇది కొడుతూ నారాయణ నారాయణ అని వస్తుంటాడా, బయట ఎక్కడో వస్తుంటే కూడా లోపల తెలిసిపోతుంది ఆ సౌండ్కి. ఓకే, అలా ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఫస్ట్ దాంట్లో కోపం గురించి, అహంకారం గురించి చెప్పినాము. ఈగో. ఇక్కడ అహంకారంతో ఎవరినైనా ఒకరిని బాధ పెట్టినా, మాట్లాడినా, అలాగే మాయ ద్వారా ఒకరిని మన వల్ల బాధపడినా వాళ్ళకి క్షమాపణ, అపాలజీస్ చెప్పామంటే దే విల్ గెట్ హ్యాపీ అండ్ దే విల్ బ్లెస్ us. అలానే మాయ తీరిపోతుంది. ఇదంతా విన్నాక, ఆ మాయ తొలగిపోయాక నారదుల వారు నారాయణ నారాయణ అనుకుంటూ రిటర్న్ బయలుదేరేశారు. బయలుదేరుతూ దారిలో వెళ్ళాలి కదా చాలా దూరము. ఏందో నాకెందుకు ఇంత అహంకారం వచ్చిందో, నాకు ఇది మాయేంటో, ఆయన మాయేంటో, ఈయన మాయేంటో, నేనేంటో నాకేమీ అర్థం కావడం లేదు. అన్నీ నాకు తెలుసు అనుకున్నాను కానీ నాకేమీ తెలియదు అనేసి నడుచుకుంటా వెళ్ళి వాళ్ళ నాన్న, ఎవరు వాళ్ళ నాన్న? బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వారికి నమస్కారం చేసి, ఎందుకు నమస్కారం చేయాలా?
తన తండ్రి కాబట్టి తన తల్లి తండ్రికి నమస్కారం చేస్తే ప్రతిరోజు వాళ్ళ ఆశీర్వాదాలు పిల్లలు తీసుకుంటే చాలా మంచిది కాబట్టి చూడగానే వాళ్ళ నాన్నకి నమస్కారం చేసి, నాన్నగారు ఈ విధంగా శివయ్య మాయేంటో నాకు అర్థం కాలేదు, ఎందుకు నన్ను అలా చేశారో, తను ఎందుకు తనపైకి ఆ శాపాన్ని తీసుకున్నారో, తను మళ్ళీ జన్మను తీసుకుంటాననేసి నాకెందుకు క్షమాపణ చెప్పారో నాకేమీ అర్థం కావట్లేదండి ఆయన మాయ, దయచేసి మీరు నాకు వివరంగా చెప్పండి, వివరంగా ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు సతీదేవి శివయ్య జీవితంలోకి ఎలా ఎంటర్ అయ్యింది, ఇక్కడ మీకు క్వశ్చన్ రావాలే. సతీదేవి ఎవరు? సతీదేవి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. మీరు కూడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్కి జాయిన్ అవ్వండి. అలానే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.